ఓపెన్ చేస్తే అది కలియుగం. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెల. కల్కి పార్ట్ 2 నుండి దీపికను తీసేయడం, ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ మీద ఇండియా గెలిచి కప్పు తీసుకోకుండా సెలబ్రేట్ చేసుకోవడం అంటూ న్యూస్లు విన్న తర్వాత ఈ నెలలో ఏముందిలే ఇంకా అని అనుకుంటున్న టైంలో ఒక న్యూస్ వచ్చింది. మూవీల్ని పైరసీ చేసే వాళ్ళలో ఒక 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారని. అసలు ఏం జరిగిందో, ఎవరు ఏం చేశారో మాట్లాడే ముందు మీరేం చేయట్లేదో తెలుసా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డూడ్, పోయేదేముంది. మహా అయితే మీకోసం ఇంకా మంచి వీడియోలు చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితేనే లైక్ కొట్టండి. విషయం ఏంటంటే, ఈ మధ్య మన సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు ఈ పైరసీ మాఫియాని బాగా సీరియస్గా తీసుకున్నారు. థియేటర్లో రికార్డ్ చేసిన ప్రింట్లు అసలు ఏ థియేటర్లో రికార్డ్ చేస్తున్నారో అని ఇన్వెస్టిగేట్ చేసి చివరికి హైదరాబాద్లో ఒక థియేటర్ని ఫైనల్ చేశారు. సినిమా చూడడానికి థియేటర్కి చాలామంది వస్తుంటారు. అందులో ఎవరు రికార్డ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి పోలీసులు జనాన్ని ఫిల్టర్ చేయడం మొదలుపెట్టారు. రికార్డ్ చేసేవాడు ఖచ్చితంగా సెంటర్ సీట్స్లోనే ఉంటాడు, పర్ఫెక్ట్ వ్యూయింగ్ యాంగిల్ కోసం. అలా సీసీ కెమెరాస్లో వాళ్ళని గమనిస్తూ లాస్ట్కి ఒకరిని ఫైనల్ చేశారు. అతని పేరు మనకు అనవసరం లేండి, అతను క్యామ్ కార్డర్ రికార్డింగ్ చేస్తున్నాడు. అదైతే స్క్రీన్ ఆఫ్లో ఉన్న రికార్డ్ అవుతుంది, ఎవరికి డౌట్ కూడా రాదు. అలా రికార్డ్ చేసిన సినిమాల్ని అతని టెలిగ్రామ్ గ్రూప్స్కి, కొన్ని సైట్స్కి సినిమాని బట్టి 15,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు అమ్మేస్తుంటాడు. ఇక అక్కడ నుండి ఆ చైన్ లింక్స్ని పట్టుకుని పోలీసులు లాస్ట్కి సిరిల్ రాజు అనేవాడే వీటి వెనక ఉన్నాడని తెలుసుకున్నారు. కానీ వాడు కరూరులో ఉన్నాడు. మరి ఏం చేస్తారు? వాడిని పట్టుకోవడానికి పోలీసులు కరూరు వెళ్ళారు. అక్కడ మనోడి సరంజామా మామూలుగా లేదట. ఇంటి చుట్టూ 20 సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీసులు రాకని ముందే తెలుసుకొని తన దగ్గర ఉన్న డేటా అంతా డిలీట్ చేస్తాడు. కానీ మన పోలీసులు లోపలికి వెళ్ళేసరికి అదృష్టవశాత్తు వాడు ఇంకా హార్డ్ డిస్క్లో డేటాను డిలీట్ చేయలేకపోయాడు. ఆ హార్డ్ డిస్క్ని చూసాక మొత్తం బయటపడింది. మనోడికి ఫండింగ్ ఇస్తుంది బెట్టింగ్ యాప్స్ వాళ్ళు. ఆ పైరసీ సినిమాలో వీళ్ళు బెట్టింగ్ యాప్ యాడ్ వేసి ప్రమోట్ చేయడానికి నెలకు దాదాపు 9 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వీడికి ఆ డబ్బులు చాలమంట, ఇంకా పెంచమని వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళేమో ఉండ్రా సామి, మాకు కూడా ఆర్ట్ సరిగ్గా అవ్వట్లేదని అంటున్నారట. ఈ తమిళంవి, తమిళ్ రాకర్స్ లాంటి ఏవో వెబ్సైట్లు ఉంటాయి కదా, వాటిలో ఈ సినిమాలు అప్లోడ్ చేస్తుంటాడు. రాజ్ బెట్, 1xBet, పరీ మ్యాచ్ అని ఏవో బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తుంటాయి కదా సినిమాకు ముందు వెనక మధ్యలో. అవి ఆ బెట్టింగ్ యాప్ కంపెనీస్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు. పోలీసులు ఇలాంటి ఉన్నాయి ఇంకొకరిని పట్టుకున్నారు. వాడు బీహార్ వాడట. వాడు ఏకంగా క్యూబ్, యూఎఫ్ఓ లాంటి సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల సర్వర్లు హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్లు దొబ్బేస్తున్నాడు. తెలుగు, హిందీ, బెంగాలీ, భోజ్పూరి అని ఏ సినిమా కూడా తేడా లేకుండా ప్రతివి హెచ్డి ప్రింట్లు సినిమా రిలీజ్ అవ్వకముందే లీక్ చేసేస్తున్నాడు. వీడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాడు అనుకోకండి. వీడే జస్ట్ 21. ఇదంతా పక్కన పెడితే పోలీసులు ఐబామ్ అండ్ మూవీ రూల్స్ లాంటి వాళ్ళంతా కూడా తొందరలో చూస్తామని అన్నారు. దాంతో ఐబామ్ వాడికి కాలినట్టు ఉంది. పోలీసులకి, ప్రొడ్యూసర్లకి వార్నింగ్ ఇస్తూ వెబ్సైట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఏం రాశాడంటే, మీరు ఐబామ్ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేస్తాం. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద దృష్టి పెట్టండి, అంతేగాని మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టద్దు. అయినా హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కౌరులు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోయిన్కి వస్తాయా? సినిమా బడ్జెట్ ఎక్కువగా రెమ్యూనరేషన్స్కి, ట్రిప్స్కే వాడుతున్నారు. ఆ డబ్బులు మా దగ్గర రికవరీ చేయడానికి జనాల మీద రుద్దుతున్నారు. మీరు అనవసరంగా మా మీద దృష్టి పెట్టకండి. మేము అంత మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి, అది కూడా పెంట మీద అస్సలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్న భారతదేశం, అందులో తెలుగు వాళ్ళ కోసం ఆలోచిస్తాం అని అన్నాడు. లాస్ట్లో జాబ్కు భయపడిన వాడు దేనికి భయపడ్డంట. ఇంత మాస వార్నింగ్ టై బొమ్మ బ్రో. మనోడు దొరకనని ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాడంటే, నేనెప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కిందే, నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. రే, నా ఈగోని హర్ట్ చేశావు, నన్ను అనవసరంగా కెలికావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. చా, ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడ ఉంటానో తెలుసా? తెలీదు. మన జనాలు మాత్రం వాళ్ళ సపోర్ట్ పూర్తిగా ఐబామ్కి అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఏం చెయ్యాలో తెలియక ఇండస్ట్రీ వాళ్ళ కళ్ళు దీనంగా చూస్తున్నాయి. ఇవేమీ తెలియని సామాన్యుల కళ్ళు మాత్రం వాడిని దేవుడిలా చూస్తున్నాయి. ఇంతకీ వాడెవడు అని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. కానీ వాడు మాత్రం గోడ మీద గిరక, నేను మాత్రం దొరక అని అంటున్నాడు. పైరసీ చేయడం తప్పే, పైరసీ చూడడం కూడా తప్పే. అలాగని తప్పు అంతా మన వైపే ఉందా అంటే దీనికి సమాధానం మీరు కామెంట్స్లోనే చెప్పాలి. పండగ పూట ఫ్యామిలీతో సినిమాకి వెళ్దామంటే టికెట్స్ 4గురికి 1,200 రూపాయలు అవుతుంది. ఫ్యాన్ వర్స్ చేసుకునే చిల్లరగాళ్ళు వాళ్ళ హీరో కలెక్షన్ రికార్డ్ ఇంత ఉంది అని చెప్పుకునే ట్రెండ్ తెచ్చాక ఈ సినిమా టికెట్స్కి ఇష్టం వచ్చినట్లు హైక్స్ ఇస్తున్నారు. పోనీ సినిమాకి వెళ్తే అక్కడ థియేటర్ వాడు అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అంటాడు.
పోనీ ఇంటర్వెల్లో ఏమైనా కొనుక్కుందామంటే 2 సమోసాలు 110 రూపాయలు, పావు లీటర్ పెప్సీ 120 రూపాయలు. ఇంక మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాకి ఏం వెళ్తారు? చక్కగా మూవీ రూల్స్లో డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోనే టీవీలో వేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ప్రజలు భారం లేకుండా హాయిగా సినిమా చూసే రోజులు వస్తాయని ఆశిద్దాం. వీడియో ఇంతవరకు చూసి లైక్ కొట్టకుండా వెళ్ళిపోవడం చాలా తప్పు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. అసలు పైరసీ మీద మీ ఒపీనియన్ ఏంటో, ఐబొమ్మ మీద మీ ఒపీనియన్ ఏంటో, టికెట్ రేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో, ఇంటర్వెల్లో పాప్కార్న్ పెప్సీ మీద మీ ఒపీనియన్ ఏంటో అన్నీ మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన సరదా శ్రవణం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.